మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నెనావత్ బాలనాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశారు. మీరు డైరెక్టర్గా పనిచేసినప్పుడు రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ, పంట మార్పిడి విషయంలో కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కావచ్చు, ఇన్సూరెన్స్ విషయంలో రైతులకు ఎలాంటి తోడ్పాటును అందించేవారు మీరు? బాగానే ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏం రాలేదు మేమున్నప్పుడు. బాగానే మంచిగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏది వరద దాంట్లో పోవటం పొలాలు ఏమన్నా కొద్దిగా వర్షాలు పడి మునిగే దాంట్లో ఇస్తారు. అటువంటిది మా పీరియడ్లో అంటే నేను దారితాపు 1 సంవత్సరం పాటే చేసిన. ఆ పీరియడ్లో అయితే ఏం రాలేదు. సరే ఎరువులు కొరత లేకుండా నడిచింది. బాగా ఎరువులు అందరికి బాగానే అందించినాయి. తర్వాత విత్తనాలు కూడా అంత ఇబ్బందికరంగా ఏం లేవు. సార్, మీరు అప్పుడు డైరెక్టర్గా పనిచేసిన కాలంలో రైతులకు మద్దతు ధర విషయంలో కావచ్చు, బోనస్ విషయంలో కావచ్చు, మా రైతులకు అంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి సంక్షేమం అందిందంటారు? ఇప్పుడు మేము అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు 910,000 రూపాయలు ఉన్న ఈ ఐకేపీలో గవర్నమెంట్ ధరని, మద్దతు ధరని అంచెలంచెలుగా దరిదాపు 1700-1800 దాకా చేసినాం. ఇప్పుడు ఫస్ట్ అంటే 1010 కానివ్వండి, వీటిని ఫస్ట్ మేము అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ రావటంతో 1200 చిల్లర చేసినాం. ఆ తర్వాత 1400, తర్వాత 1600, 1700, ఆ రకంగా 1820 రూపాయల దాకా మద్దతు ధరని ఇచ్చినాం. సార్, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ పరికరాలు కానీ ఏమేమి సదుపాయాలు రైతులకు కల్పిస్తుంది? అంటే ఇప్పుడు వీల్స్లు, కల్టివేటర్స్, రూటావేటర్స్ అలాంటి గవర్నమెంట్ నుంచి రైతులకు చాలా వరకు అందించినాం. మద్దతు ధర విషయంలో ఎలాంటి పాత్ర పోషించేది మార్కెట్ కమిటీ? మార్కెట్ కమిటీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఐకేపీలు ప్రకటించింది. ఆ ఐకేపీలు ప్రకటించిన తర్వాత ఇప్పుడు సంవత్సరానికి పెంచుకుంటూ దాదాపు 1800 దాకా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాలంలో 1820 రూపాయల దాకా చేసినాం. 1200 నుంచి 1800 దాకా. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా 2300 రూపాయలే ఇస్తుంది. సరిగ్గా బోనస్ అంటే చాలా మందికి, కొంతమందికి వచ్చినాయి అంటారు, కొంతమందికి రాలేదంటారు. 500 బోనస్ ప్రకటించినాయి. మరి అది ఎంతవరకు వస్తుంది అనేది మాకు తెలియదు. గత ప్రభుత్వంలో రైతు కూలీలకు ఎలాంటి సంక్షేమం ఉందంటారు గత బీఆర్ఎస్ పాలనలో? రైతు సంక్షేమం అంటే పర్లేదు, బాగానే ఇచ్చింది. ఏది ఉన్నా కానీ ఇప్పుడు నీళ్లు, కరెంటు ఇప్పుడు లిఫ్ట్ ఉన్నదండి, మా దగ్గర లిఫ్ట్ ఉన్నది. అంత ముందుకు 16 గంటలు నడిచింది. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని 24 గంటలు చేసింది. కరెంటు కొరత లేకుండా చేసింది. దానివల్ల నీళ్లు కూడా 16 గంటలు ఉన్నప్పుడు మళ్ళీ వేసి ఆపి మళ్ళీ 5-6 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ వేస్తే ఆ కాలంలో కొద్దిగా అంటే మళ్ళీ పంట పొలాలకు అందడానికి కొంచెం టైం పట్టేది. ఇది 24 గంటలు కరెంటు చేయడంతో నిరంతరం నడుస్తుంటే రైతులకు చాలా ఆనందంగా, దాదాపు అంత ముందు ఒకే కార్ పండించేది మేము మాగాళ్ళు. ఇక మీరు 24 అవర్ కరెంట్ అయిన తర్వాత 2 కార్లు యాసంగి వానకాలం మాగాళ్ళు సమృద్ధిగా పండినాయి. తర్వాత కింద మెట్ట పొలాలకు కూడా మంచిగా నీళ్ళు అందించినాం. బాగానే ఆ టైంలో నేనే చైర్మన్ కూడా 9-10 సంవత్సరాలు కూడా నేనే చైర్మన్ ఉన్నా. నీటి సంఘం చైర్మన్గా, ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్గా. సార్, మీరు గత ప్రభుత్వ హయాంలో రైతులకు పంట మార్పిడి విషయంలో కానీ, నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులకు ఎలాంటి అవగాహన నిర్వహించేవారు సార్ ఏఎంసీ నుంచి? అంటే ఏఎంసీ నుంచి అంటే విత్తనాలు కొనేటప్పుడు బ్రాండెడ్ విత్తనాలు కొనండి. గవర్నమెంట్ షాపులలో ఏది మన సొసైటీల ద్వారా వచ్చే విత్తనాల సబ్సిడీ మీద మార్కెట్ మన పిఎస్సిఎస్ ఉంటాయి కదండి, వాటి ద్వారాగా మరి మార్కెట్లో కూడా ఏఈలు వాళ్ళ తరపు నుంచి ఈ పెసలు కానివ్వండి, మినువులు కానివ్వండి, మరి ప్యాడీ కూడా ఆ సొసైటీ స్కీములకు ఇచ్చి రైతులకు అందించినాం. ఎందుకంటే నకిలీ విత్తనాలు అంటే గవర్నమెంట్ పరంగా నకిలీ విత్తనాలు ఉండవు కదా, వేరే వ్యాపారస్తులు చేసే దళారులకు కొంత వాళ్ళ దగ్గర చూసి కొనండి, మంచి విత్తనాలు కొనుక్కోండి. ఇంకోటి ప్రతి సంవత్సరం అదే పైరేస్తే పంట కూడా అంత శ్రేష్టంగా రాదు. కాబట్టి కొంత మార్పిడి చేసుకోండి. ఒక సంవత్సరం పత్తి వేస్తే 2వ సంవత్సరం ఏదో మినువులు, ఇట్లాంటి పెసలు అట్లాంటివి వేసుకుంటే కొంత మార్పిడి చెందితే భూసారం అనేది కొద్దిగా బలంగా ఉంటుంది.
సారం కోల్పోకుండా భూమి రెండోసారి మళ్ళీ మంచి పంటను వేసేటప్పుడు ఎత్తుకోవడానికి బాగుంటుందనే ఆలోచనతో వాళ్ళందరికీ కూడా మేము రైతుల వరకు చెప్పడం జరిగింది. సార్, భూసారం పెంపొందించడానికి ఎలాంటి అవగాహన నిర్వహించేవారు? అలాగే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు ఎలాంటి సదుపాయాలు అవకాశాలు కల్పించే అంటే మీరు ఎలాంటి అవగాహన సదస్సు నిర్వహించేవారు? సదస్సు అనేది సపరేట్గా అందరినీ ఒకసారి కూర్చోబెట్టి మీటింగ్ అనేది ఏం పెట్టకపోయేదిలే, కానీ రైతులకు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానివ్వండి, ఇక్కడ నలుగురు రైతులు ఏడైతే కూర్చుంటారో ఈ పంటల గురించి ఆలోచన మాట్లాడేటప్పుడు మమ్మల్ని అడిగే సలహా అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే చెప్పేది. భూసారం తగ్గకుండా ఉండాలంటే పంట మార్పిడి చాలా అవసరం. ఇప్పుడు పత్తి అనేది మా దగ్గర 3 రకాల పంటలు పండుతాయి. మాగాడి కొంత భూమి ఉంది, తర్వాత మెట్ట పొలం మొత్తం ఎక్కువ మెట్ట, దాంట్లో పత్తి మిర్చి అంటే కమర్షియల్ మంచి పెద్ద క్రాప్ అనమాట. అది దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు పత్తి అనేది పెద్దగా పెరుగుద్ది, భూసారాన్ని ఎక్కువ గుంజుద్ది, మిర్చి కూడా అదే మాదిరి గుంజుద్ది. దాన్ని ఏం చేస్తామంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు మిర్చి చేసిన తర్వాత 3వ సంవత్సరానికి పంట మారుస్తే బాగుంటుంది అని ఒక సలహాలు ఇచ్చేటోళ్ళం. తర్వాత ఈ పత్తిని కూడా పీకి 2వ పంటగా మళ్ళీ పెసలు వేసుకోండి, మినువులు వేసుకోండి, దానివల్ల కొంత భూమి అనేది మంచి పైరకు తిరిగి కొద్ది సారం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ రెండోసారి పత్తి వేసినా కానీ మిర్చి వేసినా కానీ దాని దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుందనే విషయాలు అందరికి రైతులకు చెప్తుండేవాళ్ళం. సార్, ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోయింది. భూసారం తగ్గిపోవడం వల్ల ఎక్కువ పెస్టిసైడ్ వాడుతున్నారు, క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతున్నారు, దానివల్ల దుష్పరిణామాలు తలెత్తున్నాయి. ఈ పెస్టిసైడ్ తగ్గించడానికి మీరు రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చేది మీ ఏఎంసీ? ఇప్పుడు ఈ రసాయనిక ఎరువులు కాకుండా ఈ సేంద్రియ ఎరువులు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎక్కువ శాతం మా దగ్గర జీవాలు కూడా ఉంటాయి, ఆ జీవాల పెంటను తోలండి, ఆవు గేదెల పెంటలు తోలండి. తర్వాత ఈ కాకుండా మన సబ్సిడీలలో కూడా ఏది అగ్రికల్చర్ సైడ్ నుంచి అవి దాన్ని ఏమంటారు సేంద్రియ ఎరువులు ఉంటాయి చూడండి, వాటిని ఎక్కువ శాతం సంవత్సరానికి అంటే 3 ఏళ్ళకు ఒకసారి అన్నా దానికి సరిపడా వేస్తే అదొక 2-3 ఏళ్ళ దాకా పనిచేస్తుందని సలహా సూచనలు ఇచ్చేటోళ్ళు. సార్, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన తర్వాత పాడి పరిశ్రమ పశుపోషణ తగ్గిపోయింది. ఈ పాడి పరిశ్రమ పశుపోషణ పెంపొందించడానికి ఏదైతే దీర్ఘకాలిక లోన్లు ఇప్పించడంలో కావచ్చు, పశుపోషణపై అవగాహన మీరు ఎలా కల్పించేవారు మీరు డైరెక్టర్ ఉన్న కాలంలో? చెప్పినాం, కానీ చాలా వాటికి ఇక్కడ ఏంటంటే 360 రోజులు ఇక్కడ వీర్లపాలెంలో ఎక్కువ శాతం పని. అదే అచ్చం మాగాళ్ళు ఉంటే ఏమైందంటే దరిదాపుగా ఇక కూలీలతోనే ఎక్కువ శాతం ట్రాక్టర్లు దున్నకం, తర్వాత లేబర్ ఎవరో వస్తారు ఎక్కడి నుంచో గుంపును పెట్టి నాటేయటం, తర్వాత మళ్ళీ మిషన్తో కోయటం, వాళ్ళకి పని తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పాడి పరిశ్రమలకు కొద్దిగా ఎక్కువ శాతం వాళ్ళు బర్రెలు అంటే ఆవులు, ఇంతకుముందు ఆవులు ఎక్కువ ఉండే, ఇప్పుడు ఆవులు లేవు. గేదెలు మాత్రం ప్రతి ఇంటికి ఒక 2-3 అట్లా ఉండి పెట్టుకొని చేసుకునేటోళ్ళు. కానీ మా దగ్గర ఏమైందంటే ఎక్కువ శాతం కమర్షియల్ క్రాప్స్ కాబట్టి 360 రోజులు డైలీ పనే. కాబట్టి పశు పోషణ ఇప్పుడు తగ్గింది. అయినను చాలా మంది బర్రెలు తీస్తున్నారు, ఆ పాడి బాగానే ఉందిలే, కానీ కొద్దిగా తగ్గింది. మనం ఎంత చెప్పినా ఇక వాళ్ళకు ఇప్పుడు అనువుగా లేనప్పుడు దాన్ని పాటించరు కదా. ఇప్పుడు పొద్దున్నే లేస్తే పత్తి కలుపు తీయపోవాలి, ఈ బర్రెలను ఇడవాలి, కాయాలి, ఇదంతా కొద్దిగా ఇది కొద్దిగా సన్నగిలుతున్న వ్యవహారం కాబట్టి ఆ పని ఎక్కువ ఉండటం వలన దీనికి కొద్దిగా ఇక్కడ మా దగ్గర ప్రజలు మాత్రం దానికి కొద్దిగా మొగ్గుగా ఆలోచన చేయట్లేదు. అయినప్పటికీ మేము చెప్తూనే ఉన్నాం, చాలా మంది చేస్తున్నారు, కానీ నా దృష్టిలో అయితే కొద్దిగా మొగ్గు చేయట్లేదని ఆలోచన. సార్, పంటలకు కల్పించే బోనస్ ఉంది కదా, బోనస్ కూడా అన్ని పండించిన ప్రతి గింజకు కూడా రైతులు కల్పించాలని అంటున్నారు సార్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే వాస్తవం కల్పిస్తేనే మంచిదండి. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే రైతాంగానికి ఈ చీడపీడలు ఎక్కువైనాయి, రైతు దిగుబడి తగ్గింది, కూలీల రేట్లు పెరిగినాయి, అదే మాదిరిగా మందు రేట్లు కూడా పెరిగినాయి. మరి చూస్తే పత్తి మిర్చికి సరైన రేటు రావట్లేదు. గత సంవత్సరం 18,000 20,000 అమ్మిన తేజ మిర్చి ఈ సంవత్సరం లాస్ట్ ఎక్కువలో ఎక్కువ 1,300లకు పడిపోయింది. అంటే 7,000 రూపాయలు లాస్ అయ్యేటప్పటికీ రైతు దానికి సరిపుచ్చడమే సరిపోతుంది. కాబట్టి దాని పెద్దలు అంటే గవర్నమెంట్ ఆలోచన చేసి వాటికి కొద్దిగా ప్రోత్సాహం ఇస్తేనే మంచిది. ఏది ఇట్లా బోనస్ రూపంలో కానివ్వండి, లేదు ఇంకొక ఏ రూపంలో గవర్నమెంట్కి ఏదైతే అనిపిస్తుందో ఆ రూపంలో రైతును ఆదుకోవడం చాలా మంచిదని నా భావన. సార్, రాను ఉన్న పరిస్థితుల్లో కూలీల కొరత ఏర్పడుతున్నది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్. ఇది ఎట్లా ఉంటుంది? ఒక పార్టీ సీనియర్ నాయకుడు ఏం చెప్తారు మీరు?
మంచిదే, చాలా మంచిదే అది. అంటే ఉపాధి హామీ అంటే ఇప్పుడు చేస్తే మంచిదేలే, కానీ అప్పుడు కూడా కొరతమే ఉంటుంది కొన్ని. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో అదే ఇప్పుడు మన మాగాడి అచ్చం మాగాళ్ళ ప్రాంతంలో అది సరిపోద్ది, కానీ ఇక్కడ మాత్రం ఆయనను పెట్టవచ్చు, మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మన గవర్నమెంట్కి అప్పీల్ చేసుకునే దాన్ని బట్టి సీరియల్ ప్రకారం వస్తుంటారు, చేస్తుంటారు. ఆ సీరియల్ వచ్చే ముందే నాకు పని కావాలి అన్నప్పుడు వేరే వాళ్ళని పెట్టుకొని చేపించుకుంటాడు. అదే సీరియల్లో ఉంటే ఈ ఉపాధి హామీ వాళ్ళ దాంట్లో చేపిస్తేనే మంచిది. సార్, దేశానికి అన్నం పెట్టే రైతు 6 కాలాలు శ్రమించి పంట చేతికొచ్చేటప్పుడు అంటే ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోవడం కావచ్చు, పెట్టిన పెట్టుబడికి ఆ గిట్టుబాటు ధర లభించకపోవడంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాల నుంచి ఈ రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు, ఎలాంటి మద్దతు ధర, ఎలాంటి బోనస్ కల్పించాలంటారు? ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా రైతన్నలను ఆదుకోవాలంటే ఏ ప్రభుత్వాలు అయినా కూడా రైతన్నకు వెన్నుదన్నుగా ఉండాలంటే ఎలాంటి ప్రోత్సాహకాలు వ్యవసాయ రంగానికి కల్పించాలంటారు? అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక ఉదాహరణగా, పోయిన సంవత్సరం 20,000 తేజ, 16, 17,000 మామూలు రకాలు అమ్మినాయి. ఆ రోజు సరే కొద్దిగా ₹1 మిగిలింది, అది రైతుకి కుటుంబానికి పోషణకే సరిపోయింది. అత్యధికంగా మిగిలి బంగ్లాలు, బిల్డింగ్లు కొనేంత పొజిషన్లో లేరు. మళ్ళీ ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇటుపక్క చీడపీడలు పెరిగినాయి. అంటే రోగాలు, ఏది నల్లి అని, అదని, ఆ పురుగని, ఈ పురుగని, పురుగు శాతం ఎక్కువైపోయి చీడపీడలు ఎక్కువైపోయాము. పంట దిగుబడి తగ్గింది, రేటు డౌన్ అయిపోయింది. కూలీళ్ళు దొరకక పోయిన సంవత్సరం ₹150 వచ్చిన కూలీలు ఈరోజు ₹300 దాకా ఇచ్చే పరిస్థితి. ఆ రకంగా చాలా వరకు నష్టపోతుండు. కాబట్టి రైతు ప్రతి పంటకు కూడా దీనికి నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు వరి గినక ₹2,300 ఐకేపీ మద్దతు ధర ఇచ్చి మళ్ళీ ₹500 అట్లా బోనస్ ఇస్తుందో, పత్తికి, మిర్చికి కూడా, అంటే ఇది ప్రధాన పంటలు కాబట్టి పత్తికి, మిర్చికి కూడా సరే ఒక పత్తికి వచ్చేసి ఒక 2,000 బోనస్, లేకపోతే మిర్చికి ఒక 4,000 బోనస్, ఆ రకంగా ఇస్తే కొంత రైతుకు న్యాయం జరుగుద్ది, ప్రభుత్వం ఆదుకునేందుకు అవుతుంది అని చెప్పేసి నా ఆలోచన. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ఎలాంటి సంక్షేమం జరిగిందంటారు? సరే, ఇప్పుడు ప్రజల అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా దగ్గర నేను ఇందాకనే చెప్పిన 16 గంటల నుంచి 24 గంటలు కరెంటు చేయటం వలన రైతులకు చాలా మేలు జరిగింది. ఒక పంటకు సరిపోతోనే ఆగిపోయాం మేము, రెండో పంట కూడా మాగాళ్ళు వేసుకునే పరిస్థితికి వచ్చింది. దానివల్ల ఉత్పత్తి పెరిగింది, ఇక్కడ నుంచి ప్యాడీ ఉత్పత్తి పెరిగింది, రైతులకు పని దొరికింది, కూలీలకు కూడా పని దొరికింది. అదొక రకంగా మంచిదే కదా. ఇది ఉదాహరణ మా దగ్గరనే. రెండోది, రోడ్లు కూడా మంచిగా, ఎక్కడ చూసినా కానీ రోడ్లకు అంటే రవాణాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది కూడా మంచిగా జరిగింది. కరెంటు ఉచితంగా 24 గంటలు ఇవ్వడం మంచిదే. రెండోది ఏంటంటే, కొంత ఇప్పుడు మన దగ్గర కాకపోతే, మా దగ్గర కాదులే కానీ ఇట్లా హైదరాబాద్కి వెళ్తుంటే అప్పట్లో అన్ని పడవలు పడ్డ చెరువులు ఈరోజు అన్ని నిండి ఉండేటప్పటికి అక్కడున్న ఎక్కడ ఏ పొలం కూడా అంత సస్యశ్యామలం కనబడుతుంటుంది. అది కూడా ఒక రకంగా మంచి జరిగింది రైతులకు. రెండోది, హైదరాబాద్ టౌన్లో ఎక్కడ కూడా రోడ్ల కొరత లేకుండా, ఏది యాక్సిడెంట్లు లేకుండా ఎక్కడికక్కడ అంటే కిందంగా బ్రిడ్జిలు కానివ్వండి, పైగా బ్రిడ్జిలు కానివ్వండి, అది కూడా ఒక చాలా వరకు అది మంచిదే. ఇంకా తర్వాత అంటే ఇప్పుడు షాదీ ముబారక్ అని కానీ, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ ఫస్ట్లో 50,000 ఉన్న దాన్ని ఆయన లక్ష దానికి అంత చేయటం, దానివల్ల కూడా రైతు అంటే కొంత బీద కుటుంబాలకు చాలా వరకు ఆసరా. ఎందుకంటే ₹1,00,000 వస్తున్నాయి, ఇంకో ₹2,00,000 కష్టపడి సంపాదించుకుంటే ఒక 3 లక్షలతో అమ్మాయి పెళ్ళి అయ్యే పరిస్థితికి వచ్చింది. దానివల్ల కూడా కొంత మేలు జరిగింది. కరెంటు వల్ల మేలు జరిగింది. ఈ రోడ్ల వల్ల కూడా ఎక్కడ రోడ్ల ఇబ్బంది లేకుండా జరిగింది. హైదరాబాద్ సరౌండింగ్లో ఆ రోడ్లు అన్ని విస్తరించి మంచి చేయడం వల్ల కూడా పబ్లిక్ ఏ రకమైన ఇబ్బంది లేకుండా జరిగింది. ఇక అది మిషన్ కాకతీయ, దానివల్ల కూడా చెరువులు పునరుద్ధరణ బాగానే ఉంది. తర్వాత ఈ గుళ్ళ నిర్మాణాలు కూడా, యాదాద్రి దేవాలయం ఎత్తింది, ఇట్లాంటివి కూడా మన తెలంగాణలో కూడా మంచి ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్కటి తిరుపతి పోతురు, అటు పోతురు, ఇటు పోతురు, ఇక్కడ ధనం మొత్తం అక్కడికి పోతుంది. ఇక్కడ దేవుళ్ళని కూడా పునరుద్ధరిస్తే మంచి జరుగుద్దని ఆలోచనతో పెట్టడం కూడా అది కూడా మంచిదే. ఇట్లా చెప్పుకుంటే పోతే కొన్ని పర్వాలేదు, బాగా మంచిగానే ఉన్నాయి. సార్, మీరు ఇక్కడ స్థానిక యాదాద్రి థర్మల్ పవర్ పాయింట్లో స్థానిక యువతకు కానీ ఉద్యోగ కల్పన లేదంటున్నారు, భూములు కొని భూ నివాసులకు నష్టపరం కూడా అందలేంటున్నారు. ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా మీరు ఏం విన్నవిస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ల్యాండ్ లోజర్ అంటే ఇప్పుడు దీనివల్ల భూములు కోల్పోయిన వాళ్ళకు దరిదాపుగా 99% అందరికి వచ్చినాయి.
కొంతమందికి అవి దాని సరైన పట్టాలు లేకపోవడం వలన, లేకపోతే కబ్జాలు సరైన లేకపోవడం వలన ఏదో మిస్టేక్ జరిగింది. కొంతమందికి రాని మాట వాస్తవం, దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. సరే, అది మా హయాం కావచ్చు, కాకపోవచ్చు, ఏదైనా నిజాన్ని నిజంగానే ఒప్పుకోవాలి. కొంతమంది రాని మాట వాస్తవం లేని అది దాని ఇప్పుడు ఆ అధికారులకు తెలుసు అది ఎట్లా ఎందుకు రాలేదు ఏందనేది. సరే, మనకు పూర్తి దాని గురించి తెలియదు. రెండోది, ఉపాధి అనేది మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ఏంటంటే మొదటి అభిప్రాయ సేకరణ రోజే ఈ అప్పటి ఆర్డీఓ గారు కిషన్ రావు అనే ఆర్డీఓ గారు వచ్చినప్పుడు అతను ఒక మాట చెప్పిండు. అది రికార్డ్ అయిందో కాలేదో తెలియదు కానీ ఆ మాట అయితే వాస్తవం, చెప్పిన మాట వాస్తవం. అది మేము కూడా విన్నాం. ఆ రోజు మేము కూడా కొన్ని క్వశ్చన్లు వేస్తే మా క్వశ్చన్లు కూడా ఆయన సమాధానాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు అన్న మాట ఏంటంటే ప్రతి కుటుంబానికి మీకు ప్రభుత్వం నుంచి ఉద్యోగం వస్తుంది. ఒకవేళ రాని అంటే చేయనటువంటి వాళ్ళు, లేకపోతే ఆ కుటుంబంలో ఉద్యోగానికి సరిపడా అర్హత లేనటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ లంసంకి ఇస్తుంది అనే మాట ఆయన చెప్పిండు. దానిపైన మా వాళ్ళు ఇప్పుడు చాలా వరకు పోరాడుతున్నారు. అది ఇస్తే చాలా మంచిది, మేలు. ఎందుకంటే రాష్ట్రాన్ని, దేశాన్ని వెలుగులు నింపే పవర్ ప్లాంట్ మా దగ్గర ఉండి మేము చీకటి మేములో ఉంటే అది ప్రభుత్వానికి కూడా అది మంచిది కాదు. సరే, ఏ ప్రభుత్వం అయినా కానీ దీన్ని వాళ్ళు కొద్దిగా ఆలోచన చేసి అందరికీ తగు న్యాయం చేయాలని నా భావన నేను కోరుకుంటున్నాను. సార్, త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది, లేకపోతే పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఓటర్లను. ఓటర్లలో చైతన్యం రావాలన్నా, పార్టీలో ప్రలోభాలకు గురి చేయకుండా ఉండాలన్నా ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? అంటే ప్రలోభాలకు పార్టీలు చేస్తున్న మాట వాస్తవమే. ఓటర్ వచ్చి నాకు అంతే ఇంతే అని డిమాండ్ ఏం చేయట్లేదు. ఆశకు నేను ఇస్తే నాకే ఓటేస్తే నేనే పెత్తనం చేస్తా, నేనే సర్పంచ్ని అయిపోతా, పెత్తనం మొత్తం నా అధీనంలో ఉంటుందని ఒక ఆలోచనతో ఈ పార్టీలు, అంటే ఈ పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ ప్రతి ఒక్కడు పోటీ చేసే ప్రతి ఒక్కడు కూడా ఆ రకంగా వాళ్ళని ప్రలోభాలు పెడుతున్నారు. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం ఇంటికి పోయి అడగలేదు, వాళ్ళు ఇస్తున్నారు మన ఇంటికాడ తీసుకుపోయి ఇస్తున్నారు కాబట్టి తీసుకోవడం వల్ల మనకు నొప్పి ఏముందనే ఆలోచనతో తీసుకుంటారు. కానీ అంతిమంగా మాత్రం మా గ్రామంలో దరిదాపుగా నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత 89 నుంచి నేను ఓటేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ జరిగే తీర్పు ఏంటంటే ప్రజల్లో చాలా వరకు మంచి అనే వ్యక్తి మాత్రమే ఓటేస్తున్నారు. డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఇచ్చినోడికి ఎవరికి ఓటేయట్లే. సరే, వేస్తున్నారు కానీ వారిని అయితే ఇప్పుడు దాకా గెలిపించలేదు. మొన్న అంజిరెడ్డి కానివ్వండి, సైదిరెడ్డి అంజిరెడ్డి ఎలక్షన్ కానివ్వండి, తర్వాత అంతకుముందు మా కోట్యా నాయకు వాళ్ళ ఎలక్షన్ కానివ్వండి, అంతకుముందు వచ్చేసి పీకోజీ వాళ్ళ ఎలక్షన్ కానివ్వండి, కషా నాయక్ కానీ, తర్వాత ఏదైనా సరే ఇప్పుడు పైసలు ఎక్కువ పెట్టేటోడికి ఎక్కువ శాతం ఓట్లేం రావట్లేదు, ఆయనే గెలవట్లేదు. అంతో ఎంతో ప్రజల్లో మమేకమై తిరిగి ప్రజల సమస్యల్ని కొంత గొప్ప ఆసరాగా నిలబడి వాళ్లకు కొద్ది సాయం చేసిన వాళ్ళకు మాత్రమే, వాళ్ళలో మంచివాడు పలానాడు మంచివాడు అనిపించేటోడు మాత్రమే ఇక్కడ తీర్పిస్తున్నారు. సరే, పైసలు అయితే అందరు పెడుతున్నారు, అందరిది తింటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.